విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-24 వచనములు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి దేవునికి మన మీద ప్రతిరోజు అంటే ప్రతి నిమిషము అంటే ప్రతి సమయములో మన మీద వాత్సల్యం పుట్టుచున్నది. అంటే ఆయన కృప మన మీద హెచ్చుగా ఉన్నదన్నమాట. ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు. నిరంతరము ప్రతిరోజు ప్రతి క్షణం మన మీద ఆయన కృపను ఆయన కనపరుస్తున్నాడు. ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది కనుకే మనం నిర్మూలం కాకుండా ఉన్నామని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట ఈ వాక్యం ద్వారా. లేకపోతే మనకొచ్చే కష్టాలకి, మనకొచ్చే ఇబ్బందులకి, మనకొచ్చే ఆటంకాలకి మనం ఎప్పుడో నిర్మూలం అయిపోయి ఉంటాం అనమాట. అది మనం తెలుసుకోవాలి. మరలా ఏంటంటే దేవుడు చాలా నమ్మదగిన వాడని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే కీర్తనాకారుడు 124వ అధ్యాయము 1-4 వచనములు చూసినప్పుడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపైన రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనను ముంచివేసి ఉండును, ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని కీర్తనాకారులు తెలియజేస్తుంది. నిజమే అండి. నిజంగా దేవుడు అనేవాడు మనకి తోడుగా ఉండకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి? ప్రతి క్షణము శత్రువులు అనేక మార్గాల్లో మన మీద దండెత్తుతుంటారు, అనేక విధాలుగా మనల్ని శ్రమ పెడుతుంటారు. ఏ మార్గాల్లో పెట్టాలి అన్ని మార్గాల్లో సైతాను మనుషులను మన మీద రేపుతుంటుంది. అది మనము ఆర్థిక విషయాల్లో ఎన్నో సమస్యలు అనుభవిస్తాము. అలాగే మనం పనిచేసే స్థలాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతుంటాము, కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు పడుతుంటాము, మరి ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు, మరి ప్రమాదాలని, అదని, ఆటంకాలని, ఎన్నో కష్టాలు జీవితంలో నిత్యం పడుతూ ఉంటాము. కానీ అటువంటి పరిస్థితుల్లో మన నిర్మూలం కాకుండా, మరణానికి అప్పగించబడకుండా, శత్రువు కోరలకు మనం అప్పగింపబడకుండా ప్రతిక్షణం దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కనుకనే మనము నిర్మూలం కాకుండా ఉన్నామన్నమాట. ఎటువంటి భయంకరమైన ఉపద్రవాలు, మరి జలములు మరి పొంగి పొరలే విధంగా మన మీద మనం ముంచివేసే విధంగా అలలు మన మీదకి పోరెత్తుతున్నప్పుడు, అలలు వంటి సమస్యలు, భయంకరమైన కష్టాలు మన మీదకి వస్తున్నా కూడా మనము నిర్మూలం కాకుండా ఉన్నామంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రతి క్షణం మనల్ని పట్టుకొని మనల్ని తన చేతుల మీద మనల్ని మోస్తున్నాడు కనుక, తన కౌగిట్లు ఎప్పుడు కాపాడుతున్నాడు కనుకనే మనము నిర్మూలం కాకుండా ఉన్నాము. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన కృప హెచ్చుగా మన పట్ల ఉన్నది. ఆయన వాత్సల్యత ఎప్పుడు మన పట్ల కనపరుస్తూనే ఉన్నాడు. లేకపోతే మనం ఎప్పుడో నిర్మూలం అయిపోయి ఉంటాము. మనుషులు మనల్ని మృంగివేస్తుంటారు. మన మీదకి వచ్చిన ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, శత్రుదాడి కానీ, సైతాను శోధన కానీ, అది ఏమైనా సరే ఎప్పుడో మనల్ని ముంచివేసి ఉంటుంది. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనము సజీవుల లెక్కలో ఉన్నాము. కాబట్టి మనము వచ్చిన కష్టాలు, శ్రమలు వాటి వైపు చూడకుండా మన జీవితంలో దేవుడు ఇంతవరకు ఏ విధంగా అద్భుతాలు చేసి మనల్ని కాపాడి తన కంటికి పాపలా కాపాడుతున్నాడో దాని గురించి మనం ఆలోచించుకొని దేవుని స్తుతించవలసిన అవసరం ఉంది. ఉన్న సమస్యలు, ఉన్న ఇబ్బందులను, ఆటంకాలు మనం ఎదురు చూసి వాటిని చూసి భయపడిపోకుండా, వాటిని చూసి నిరుత్సాహపడకుండా, వాటిని చూసి మన సహనాన్ని కోల్పోకుండా, వాటిని చూసి మన ఓర్పుని కోల్పోకుండా దేవుని వైపు చూస్తూ ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడాడు, ఎలాగ కాచి కాపాడు, ఎలా మనల్ని ఆదుకున్నాడు, మనల్ని ఉపద్రవాల నుంచి ఎలా బయట వేశాడు, ఇన్ని రోజులు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంత నమ్మకంగా మన పట్ల ఆయన ఉండి మనల్ని మనలో ఎంతో విశ్వాసం రేకెత్తిస్తూ ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతూ ఆయన కృపను కనపరిచాడు. దాని గురించి మనం ఆలోచించుకొని ఇప్పటి కాలపు శ్రమలను మనం పట్టించుకోకుండా దేవుని కొరకు ఎదురు చూస్తూ వాటి గురించి దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ విశ్వాసంతో దేవుడు మనల్ని ఏ రోజుకైనా విడిపిస్తాడని ఆ విశ్వాసంతో, నిరీక్షణతో, ఓర్పుతో మనం ముందుకు పోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది.